వెల్కమ్ టు థాట్ ఆఫ్ సెకండ్ ఇన్కమ్. ఈరోజు మన తమ్మునిలో చూసే ఉంటారు, వన్ మోర్ స్టాక్ హిట్ అయిందండి 12%. దాని గురించి వీడియో చేస్తున్నాను. సో డైవ్ ఇన్ టు ద వీడియో. ఓకే, సో ఎన్ని స్టాక్స్ రికమెండ్ అయినాయి గూగుల్ షీట్లో వచ్చిన రికమెండ్ అయిన స్టాక్ని మనం ఒకసారి అనలైజ్ చేయడం జరుగుతుంది. సో మనకి రికమెండేషన్ వచ్చిన డేట్ 24th April 2024. స్టాక్ ఏమొచ్చి మ్యారికో అట్ ది ప్రైస్ 512లో రికమెండేషన్ వచ్చిందండి. సో ఆ విధంగా రికమెండేషన్ వచ్చిన తర్వాత ఏం జరిగింది అన్నది మనం ఇప్పుడు చూద్దాం. సో మ్యారికోనండి ఒకసారి గ్రాఫ్ చూస్తే ఎగ్జాక్ట్గా మనకి 24th April రోజునే మనకి రికమెండేషన్ వచ్చింది. దాన్ని నేను 512 ప్రైస్కి కొనడం జరిగింది. అలా కొన్న తర్వాత వితిన్ 2 వీక్స్లోనే ఈరోజు మనం చూస్తే 7th May ఇవాళ ఒక్కరోజే స్టాక్ 12% పెరిగిందండి. నేను కొన్న ప్రైస్ నుంచి స్టాక్ 512 నుంచి 582 వెళ్ళడం జరిగింది. కానీ నేను దీన్ని 569లోనే బుక్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే మనకి ఆల్మోస్ట్ మనది టార్గెటే 6% ఉంటుంది, కానీ అట్ ద ఓపెనింగే అది 570లో ఓపెన్ అయింది. సో 570లో ఓపెన్ అయ్యి 569కి వస్తున్నది. బ్యాక్కి వస్తుంటే వెంటనే నేను అక్కడే ఎగ్జిట్ అయిపోయాను. తర్వాత స్టాక్ ఇంకా పెరిగింది, ఇంకా ఫర్దర్ పెరిగింది. బట్ అట్లీస్ట్ ఐ క్యాప్చర్డ్ 11% ఇన్ 2 వీక్స్. ఓకే, ఎఫ్ఎంజీసీ స్టాక్స్ ఆల్మోస్ట్ ఇవాళ బూస్ట్ ఇచ్చినాయండి. కారణం ఏంటో మరి నాకు తెలియదు, కానీ దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్ ఇన్ ద మ్యారికో. సో నెక్స్ట్ మీకు ఒక ఆఫర్ ఇస్తున్నాను. ఏంటంటే నెక్స్ట్ నేను మనకి ఒక రికమెండేషన్ వచ్చింది. ఆ స్టాక్ ఏంటంటే బజాజ్ ఫైనాన్స్. అది థర్డ్ మేకి రికమెండేషన్ వచ్చిందండి. ఈ స్టాక్ నియర్ అబౌట్ 3rd మేకి రికమెండేషన్ వచ్చింది. ఇది మీరు గ్రాఫ్ను ఒకసారి చూస్తే లాంగ్ టర్మ్లోనే మీకు ఆల్మోస్ట్ కిందకి హిట్ అయ్యి తర్వాత మీదకి వెళ్ళడం జరిగింది. తర్వాత మీదకి వచ్చి మళ్ళీ కిందకి రావడం వచ్చింది. సో ఇవన్నీ యావరేజెస్ మన యావరేజెస్ అన్నీ మన గూగుల్ షీట్ క్యాలిక్యులేట్ చేసిన యావరేజెస్ ప్రకారంగా ప్రస్తుతానికి ఇది ఇక్కడ ఉన్నదండి. సో ఇక్కడ నుంచి అది రికమెండ్ చేయడం జరిగింది. సో మీకు ఇంకొకటి ఎప్పుడు స్టాకులు పెరగడమే అని చూపిస్తున్నాం, కానీ మన గూగుల్ షీట్లో రికమెండ్ చేసిన స్టాక్ పడవా అని అనుకుంటే మటుకు చాలా రాంగ్ అండి. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ నేను ఈరోజు చూపించబోతున్నాను, చూడండి. ఒక 22nd Aprilకి గో కలర్ స్టాకు రికమెండ్ అయిందండి. దాన్ని నేను పర్చేస్ చేశాను 1167. సో యాక్చువల్లీ గూగుల్ షీటు ఇలాగా మనకి రికమెండ్ చేసినప్పుడు ఏమైందంటే ఒకసారి మనం గ్రాఫ్ని చూస్తే అది ఆల్మోస్ట్ గో కలర్స్ కిందకి పడి తర్వాత మీదకి పెరగడం జరిగింది. తర్వాత మళ్ళీ కిందకి పడి మళ్ళీ ఈ విధంగా మీదకి పెరిగినప్పుడు యాక్చువల్లీ ఫర్దర్ డే ఎండ్లో గ్రాఫ్ అండి ఇది. బట్ ఇక్కడి నుంచి పెరుగుతున్నప్పుడే 1167 ఆ రోజు కానీ ఇంట్రాడేది కంప్లీట్ గ్రాఫ్ ఒకసారి మీరు చూస్తే అది మీదకి వెళ్ళి తర్వాత కింద పడడం జరిగిందండి. నేను పర్సనల్లీ 1167లో నేను ఈ స్టాక్ని పర్చేస్ చేశాను. 1167 పర్చేస్ చేసిన తర్వాత అదే రోజు అది నియర్ అబౌట్ 1130లోని క్లోజ్ అయ్యింది. 1134లో క్లోజ్ అయ్యింది. సో తర్వాత ఫర్దర్ అక్కడి నుంచి అది కంటిన్యూస్గా పడడమే జరుగుతుందండి. సో ఈ రోజుకి నియర్ అబౌట్ 16% పడిపోయింది అది. సో నేను మీకు చెప్తుంది ఏంటంటే గూగుల్ ఫైనాన్స్ షీట్ ఏమీ పెద్ద అంటే అది ఒక ఇది కాదండి. ఏంటంటే దాంట్లో రికమెండ్ అయ్యిందే మనకి 100% వచ్చేస్తాయని అటువంటి గ్యారంటీ లేదు. సో నేను నా ఫస్ట్ వీడియోలోని నేను ఎండ్ కార్డ్లో ఉంచుతాను. ఆ వీడియోలోని కంప్లీట్ గూగుల్ షీట్ ఎలాగా వర్క్ చేస్తుంది. సో మనకి ఎగెన్స్ట్గా ఒకవేళ కానీ ఈ స్టాక్ ఇప్పుడు నాకు ఎగెన్స్ట్గా నాకు వెళ్తుంది, దీని నుంచి నేను బయటికి ఎలా రావాలి అన్న
క్రైటీరియాని, దాన్ని ఏ విధంగా మనం బయటకు రావాలి అన్నది ఆల్మోస్ట్ చాలా వీడియోస్లో నేను ప్రీవియస్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు వాటిని వెళ్ళి చూడండి, మీకు అర్థమవుతుంది. మెయిన్ గూగుల్ ఫైనాన్స్ షీట్ని ఎలా అసలు యూజ్ చేయాలి అన్నదాన్ని నా తాలూకా జర్నీ వీడియో ఉంటుంది చూడండి. 1 ETFs గూగుల్ షీట్ ప్లస్ ETF ఈజ్ ఈక్వల్ టు 1 CR జర్నీ. ఆ వీడియోలో నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో దాన్ని కానీ మీరు చూసారంటే మీకు అర్థమవుతుంది. ఒకవేళ కానీ మనది ఏదైనా ఒక స్టాకు మనకి ఎగెన్స్ట్ వెళ్ళినప్పుడు దాని నుంచి మనం ఎలా బయటకు రావాలి అన్న దాన్ని ఏ విధంగా మనం ఎప్పుడు యావరేజ్ చేస్తాము, ఎలా యావరేజ్ చేస్తాము అన్నది అని నేను వాటిలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ని ఒకసారి చూడండి. నేను ఫర్దర్ ఒకవేళ కానీ ఈ స్టాక్ నుంచి నేను ఎలా బయటకు వస్తాను అన్నదాన్ని కూడా ఒక సెపరేట్ వీడియోని నేను చేయడం జరుగుతుంది. సో ఒకవేళ కానీ ఈ స్టాక్ ఏ విధంగా పడిపోతే ఎక్కడి నుంచి నేను దాన్ని యావరేజ్ చేయడం మొదలు పెడతాను, ఇదంతా మనకి ఆ ప్రీవియస్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాన్ని ఖచ్చితంగా చూడండి. ఇంకా దాన్ని కూడా ఇప్పుడు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇట్ విల్ ఫర్దర్ ఇంకా లాంగ్ అవుతుంది. సో ఐ డజంట్ వాంట్ టు go further. So thanks being till end. If you like the content, let's share this information, like cheyandi, subscribe cheyandi. Thank you very much.